ఎగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్. మన ఎగ్ ప్రోటీన్లో దొరికే ప్రోటీన్ ఎక్కడ కూడా మనకి దొరకదు. సో ఎవ్రీడే ప్రెగ్నెన్సీలో మనము అట్లీస్ట్ 2 ఎగ్ వైట్స్ తినాలి. మీకు ఎల్లో తినాలని లేకపోతే అది పక్కన వాళ్ళకి ఇచ్చేసేయండి. అండ్ 2 ఎగ్స్ని బాయిల్ చేసి ఎవ్రీడే 2 బాయిల్డ్ ఎగ్స్ని కంపల్సరీ తీసుకోవాలి. సో హై ప్రోటీన్ డైట్ అంటే మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకోవాలి. ఇవి ఏంటంటే దే విల్ సప్లిమెంట్ ద మెయిన్ ఫుడ్ అన్నమాట. ఈ ప్రోటీన్స్ అనేవి ఎప్పుడైనా మన మెయిన్ ఫుడ్ కి ఇవి సప్లిమెంట్ చేస్తాయి. సో ప్రోటీన్స్, హై ప్రోటీన్స్ వచ్చేసి వన్ ఇస్ ద ఎగ్స్, నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ అండ్ చికెన్ కూడా స్మాల్ పీసెస్ ఆఫ్ చికెన్ అండ్ ఫిష్, ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ప్రోటీన్స్. ఇవి కాకుండా మనకి సెరల్స్ లోకి వెళ్తే మనకి రాజ్మాలో ఉన్న ప్రోటీన్స్ మనకి ఎక్కడ కూడా దొరకవు. దే ఆర్ వెరీ వెరీ గుడ్ ప్రోటీన్స్ ఇన్ రాజ్మా అండ్ చనా. సో బేసికల్లీ ఇవన్నీ మనకి ఎక్కడికి వెళ్ళినా దొరికే ప్రోటీన్స్. ఇవి మనకి పక్క షాప్ లో కూడా దొరికిపోతాయి. సో ఇలాంటి ప్రోటీన్స్ తీసుకోవడం మూలంగా మీకు ప్రెగ్నెన్సీలో మీరు తీసుకునే మెయిన్ ఫుడ్ కి ఇవన్నీ కూడా సప్లిమెంట్ చేస్తాయి. సో హై ప్రోటీన్ డైట్ ఈస్ ఏ మస్ట్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి మెయిన్ గా మల్టీగ్రెయిన్స్ తీసుకోవాలి. సో మల్టీగ్రెయిన్స్ ఎందుకు అంటే మల్టీగ్రెయిన్స్ ఆర్ ద మెయిన్ ఫుడ్ సోర్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. మన మెయిన్ మీల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము మల్టీగ్రెయిన్స్ తో మనము తీసుకుంటాం. సో మెయిన్ ఫుడ్ ఏంటి మల్టీగ్రెయిన్స్ లో మనకు వచ్చేది మిల్లెట్స్, క్వినోవా, ఓట్స్, ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ఏంటి అంటే మీకు షుగర్స్ అనేవి పెరగకుండా ఉంటాయి అండ్ ఎక్సెస్ వెయిట్ పెరగకుండా ఉంటుంది. సో గ్రెయిన్స్ అనేవి మీ యొక్క మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది అండ్ వీటిని మనం వేరియస్ మీల్స్ లాగా తీసుకోవాలి. 3 మేజర్ మీల్స్ అండ్ 3 మైనర్ మీల్స్ లాగా తీసుకోవాలి. సో మేజర్ మీల్స్ లో మనం వీ షుడ్ ఇంక్లూడ్ ది బ్రౌన్ రైస్, quinoas, millets and whatever the foods which I have mentioned.